తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో క్రిందటిసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది ఏదైతే దారి తప్పుతున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సి వస్తుందా? ఎందుకంటే రాజకీయం అప్పుడు రంగప్రవేశం చేసినప్పుడే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సిట్టు పేరుతో రాష్ట్ర సిట్టు వేసి ఆ సిట్టు కేవలం రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు ఆ సిట్టుని పక్కన పెట్టి భక్తుల సెంటిమెంట్‌ను మీరు ఎట్లా చెడగొడతారు అని నిలదీసి అసలు లడ్డూలో కల్తీ కలిసిందని సాక్ష్యం ఏదని ప్రశ్నించి సిబిఐ ఆధ్వర్యంలో సిట్టేసింది. ఆ సిట్టు ఏదైతే జంతు మాంసం లాంటిదేమీ కలవలేదని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో ఇప్పుడు మిగతా అంశాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేసి, ఆ ఏకసభ్య కమిషన్ ద్వారా మళ్ళీ కేసు మొదటి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఎవరో ఒక వైసీపీ నాయకులు నలుగురు ఐదుగురు లోపలేసి దాని ద్వారా అదిగో ఇది వైసీపీనే అని చెప్పాలని చూస్తోంది. పబ్లిక్ అయితే ప్రధానంగా ఫీల్ అయినటువంటిది మాంసపు నూనె అన్నటువంటిది, మాంసపు నెయ్య అన్నటువంటి దాన్ని ప్రజలు అసలు జీర్ణించుకోలేకపోయారు. అది కాదు అన్నాక ఒక క్లారిటీ. అయితే ఎప్పుడైతే అది కల్తీ కాదు అనట్లేదు, కల్తీ ఉంది కదా అన్నటువంటి పాయింట్ తీసుకొస్తే అది నిరూపించుకోండి, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదన్నటువంటి ఇష్యూ ఉంది. ఇప్పుడు పబ్లిక్‌ని కన్విన్స్ చేయాలి. ఒక పక్కన లేదు లేదు లడ్డూలో కల్తీ జరిగింది. 5 సంవత్సరాలు మీరు తిన్నదంతా కూడా అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏ గుళ్ళో ప్రసాదమైన అపవిత్రమే అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి వేళ సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి, జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది.